ఆ ఇక వారి బాగోగులు అరుచుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఏడికి వెళ్ళి వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు, నువ్వు ఎప్పుడు వచ్చినా ఏం పని మీద వచ్చినా ఇగో మీకంటూ ఇవాళ ఎప్పటి సందో నేను నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తున్నా, మీకు ఎప్పుడు వచ్చినా బువ్వ తినిపోవచ్చు. మీరు ఆదిలాబాద్ కు చుట్టుపక్కల ఊర్లోళ్ళు కూడా ఏదన్నా పని మీద వస్తే ఆదిలాబాదులు కూడా ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా సరే మీరు మీ పని మీద వచ్చిన వాళ్ళకు ఆకలి అయితే వచ్చి బువ్వ తినిపోరి. అన్నా కంది శ్రీనివాస్ అన్నా, అన్నా కంది శ్రీనివాస్ అన్నా, నిజంగా నీవు నరునివేనా, ఆ దేవుని దివ్య రూపమేనా, మాకు నీ మీద అనుమానం కలిగిందన్నా, మా మనసైతే అసలే నమ్ముదలేదన్నా, అన్నా కంది శ్రీనివాస్ అన్నా, నిజంగా నీవు నరునివేనా, ఆ దేవుని దివ్య రూపమేనా. మరి మీ నర్సయ్య తాత ఈ రాగం ఎందుకు ఎత్తుకున్నా అంటే, నేను కూడా పోయినా ఆదిలాబాద్, వామ్మ అక్కడ పోతే జనాలను అడిగితే నిజంగా కంది శ్రీనివాసు మా దేవుడు, ఇవాళ 100 మందికి కడుపు నిండా బువ్వ పెడుతుండు. ఒక భిక్షగానికి 10 రూపాయల దానం చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. కానీ ఇవాళ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఒక 4 ఏళ్ల సంధి నిత్య అన్నదానం పెడుతూ పేదోళ్ళ కడుపు నింపుతున్న కంది శ్రీనివాసరెడ్డికి 10,000 పబ్బతులు అని, శనార్థులు అని అక్కడ ఉన్న చుట్టుపక్కల ఊరోళ్ళు, జనాలు, ఆదిలాబాద్ పట్టణవాసులు, ఎంతో మంది పేదోళ్ళు